హలో మై డియర్ పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, ఈ రోజు సూపర్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నేను మొన్న ఈ మధ్యనే కర్నూలులో కృష్ణానగర్ లో ఒక చోట చికెన్ పకోడీ తిన్నాను. మినిమం అతని దగ్గర డైలీ 1000 కేజీలు అమ్ముడుపోతుందంటే మీరు నమ్మరు. మళ్ళీ అదే ఏరియాలో 25 ఉన్నాయి. మరి అందరూ అంత క్వాంటిటీ అమ్మరు. మరి ఇతని దగ్గర ఎందుకు అంత క్వాంటిటీ పోతుంది, ఏం స్పెషల్ ఉంది ఆ చికెన్ పకోడీలో అని వెళ్ళి తిని చూశాను. అబ్బా, చికెన్ ని ఆకలితో తినటం వేరు, ప్రేమగా తినటం వేరు. మీరు రెండో ఆప్షన్ ని స్కిప్ చేయలేరు. టపీమని ప్రేమలో పడాల్సిందే. నోట్లో నములుతూ ఉంటే ఆహా అదేం టేస్ట్ రా బాబు అనిపించింది నాకైతే. ఈ పకోడా పేరేంటో తెలుసా? వాటర్ మిలన్ సీడ్స్ చికెన్ పకోడా. నాకు అలాగే చెప్పారు. ఆ పేరుని అడుగుతా వెళ్ళాను. స్పెషాలిటీ ఏంటంటే అందులో వాటర్ మిలన్ సీడ్స్ అండ్ జీడిపప్పు వేసి చికెన్ పకోడా చేస్తారు. అసలు అది ఎందుకు వేస్తారు? ఏదో ఒకటి వేసి బిల్డప్ ఇచ్చుకొని మా రెసిపీ సపరేట్ అని చెప్పుకోవడానికా? కాదు. నేను ఎన్నో చికెన్ పకోడీలు తిన్నాను, కానీ అతని దగ్గర తిన్న చికెన్ లో స్పైసెస్ అండ్ ఆ టాంజినెస్ చాలా డిఫరెన్స్ ఉంది. అది తింటే తప్ప అర్థం అవ్వదు. సో ఈ వాటర్ మిలన్ సీడ్స్ కాన్సెప్ట్ తో చికెన్ పకోడా రెసిపీని యూట్యూబ్ లో ఫస్ట్ టైం మనమే క్రాక్ చేసాము. మీరు ఖచ్చితంగా ఇది ఈ సండేని ట్రై చేసి ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. నిజమే మావా, టేస్ట్ వెరైటీగా ఉందని మీరు అంటారు. ఏమంటారు? అంటానికి ఏముంది బాబీ, ఆల్రెడీ నిన్న కమ్యూనిటీలో నీ పోస్ట్ చూసి చికెన్ తెచ్చి పెట్టుకున్నాము. ఇది మీ ఇన్నర్ వాయిస్. లెట్స్ స్టార్ట్ ద వాటర్ మిలన్ స్పైసీ చికెన్ పకోడా రెసిపీ. పిక్చర్ రేగిపోవాలంతే. 1 కేజీ చికెన్ తో చేస్తున్నాను. నా ఒక్కడికి సరిపోతుంది. ముక్క సైజు ముమ్మాటికి 25 నుంచి 30 గ్రాముల వరకే ఉండాలి, అంతకన్నా పెద్దగా వద్దు. ఉప్పు వచ్చేసి నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను. మీరు నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు, రాళ్ళ ఉప్పు అయినా. 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నల్ల మిరియాల పొడి 1/2 టీ స్పూన్, టేస్టింగ్ సాల్ట్ 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, బాద్షా మసాలా 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పౌడర్. ఇదే కంపెనీ ఏమి వాడాల్సిన అవసరం లేదు, ఏదో ఒక కంపెనీ 1 టీ స్పూన్ వేస్తే చాలు. ఇవన్నీ కాకుండా ఇంచు చెక్క, 3 యాలకులు, 4 లవంగ రోట్లో వేసి బాగా గట్టిగా దంచేసి ఈ పౌడర్ని కూడా ఇందులోనే వేసిస్తున్నాను. రెడ్ కలర్ జస్ట్ ఒక పించ్, ఇది కూడా మీకు కావాలనుకుంటేనే ఆప్షన్ అన్నమాట. 1 నిమ్మకాయ మొత్తం ఇందులో పిండేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసేయాలి. అంతే. ఇక పిసకడానికి దొరికినప్పుడు ఎలా పిసుకుతామో అలా పిసకాలన్నమాట. అదేనండి, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని చికెన్ ని పిసకనిచ్చేవారు కాదు కదా మన పేరెంట్స్. ముట్టుకోవద్దు అనేవారు. అందుకే ఆ కసి మొత్తం ఇప్పుడు చూపించాలన్నమాట. శుభ్రంగా మసాజ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక కోడిగుడ్డుని పగలగొట్టి వేసేయాలి. కోడిగుడ్డు సూపర్ టెక్స్చర్ని ఇస్తుంది, అలాగే కాస్త జిగురుగా సూపర్ ఉంటుంది. బాగా కలిపేశాక ఈ చిన్న గ్లాస్ చూసారా, దీంతో 2 గ్లాసులు ఫుల్గా వాటర్ పోసేసుకోండి. పోసాక ఏంటి వాటరా అని అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇలా కాస్త గ్రేవీ లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్, మైదా పిండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇప్పుడు 2 నిమిషాలు కసాపిసా కలిపేయాలి. బాగా కలిపేశాక ఇలా ఊగుతున్న కన్సిస్టెన్సీ వస్తుంది కదా, అప్పుడు పెరుగు వేయాలి. ఒక 2 హ్యాండ్ఫుల్ అంతా. పెరుగా ఆపుతావా బాబు? పకోడాలో ఎవడైనా పెరుగు వేస్తాడు అసలు? నువ్వు నీ రెసిపీ అని అనుకోండి, పర్లేదు కాసేపు. వీడియో చివరిలో మీరు మీ మాటని వెనక్కి తీసుకుంటారు. పెరుగు బాగా కలిపేశాక జీడిపప్పు 1 కప్పు నిండా వేసేయండి హ్యాపీగా. అండ్ వాటర్ మిలన్ సీడ్స్ 1 కప్పు నిండా. ఏంటి ఫస్ట్ టైం చూస్తున్నారా? మీకు ఏ కిరాణా కొట్లో అయినా దొరికిపోతాయి ఇండియాలో అయితే, లేదంటే సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి పక్కాగా. సో ఇది కూడా మొత్తం వేసేసి మళ్ళీ ఫైనల్గా ఒకసారి కలిపేయాలి. అసలు మనం కలిపిన మసాలా అస్సలు వేస్ట్ అవ్వకుండా ఈ సీడ్స్ అండ్ క్యాష్యూస్ అన్ని మసాలాస్ని పట్టేసుకొని పకోడీకి మంచి క్రిస్పీనెస్ ఇస్తుంది. ఇప్పుడు ఫైనల్ టచ్ మన కరివేపాకు. ఒక 5 రెమ్మలు శుభ్రంగా కడిగేసి ఇందులో వేసేయాలి. కరివేపాకు లేకుంటే ఎలాగండి చికెన్ పకోడీకి? మీరే చెప్పండి. ఈ చేతికి ఉన్నది కూడా నీట్గా దీనికి రాసేసి ఒక దగ్గరికి చేసేయాలి మొత్తం. ఆ చేతికి అంటింది అలా రాయకుంటే మన అమ్మలకి అస్సలు మనసు ఒప్పదండి కదా. అందుకే అమ్మ నేర్పిన అలవాట్లు అలా కంటిన్యూ అవుతాయి వంటల్లో. ఇప్పుడు నేను ఇది ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఎంత సమయం తెలుసా? నేనైతే ఓవర్ నైట్ పెడుతున్నాను, ఎందుకంటే నేను చూసింది తినింది ఏదైతే టెక్స్చర్ వచ్చిందో అదే టెక్స్చర్ రావడానికి నేను 2-3 సార్లు ట్రై చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాను. అందుకే దాని మర్మం ఏమిటో అర్థం చేసుకొని చెప్తున్నాను. యాక్చువల్లీ 2 అవర్స్ కూడా పెట్టేసుకోవచ్చు, ఒక మాదిరిగా వస్తుంది. అట్లీస్ట్ 6 అవర్స్. కానీ బెస్టెస్ట్ రిజల్ట్స్ రావాలంటే ఓవర్ నైట్ పెట్టాల్సిందే. ఇక తెల్లారిందయ్యా, పొద్దున్నే పాచిమొహాలు వేసుకొని ఓపెన్ చేయకండి నాలాగా. మరి నైట్ అంతా నాకు
నాకు నిద్ర పట్టలేదు. ఏం చేయను, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అనేది. సారీ అండి, తప్పుగా మాట్లాడింటే. సూపర్ గా మ్యారినేట్ అయింది. 2 చిన్న గ్లాసుల నీళ్లు, పెరుగు అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? కోడి మింగి కూర్చుంది. చూడండి, అస్సలు ఒక్క చుక్క వాటర్ కానీ మరీ లిక్విడ్గా కానీ లేదు. చాలా గట్టిగా ఉంది కదా. పకోడా వేసిన తర్వాత మనం కూడా బాగా గట్టిగా తిందాం, డోంట్ వరీ. ఇప్పుడు కడాయిలో నూనె పోసుకొని వేడి చేసేయండి. పకోడా వేసేసుకుందాం. చూసారా ఎంత ముద్దుగా బుజ్జిగా మ్యారినేట్ అయిందో. చూడండి, అన్ని సీడ్స్ అండ్ జీడిపప్పు వేసాక కూడా అస్సలు కనిపించట్లేదు. మరి అందుకే వేసేటప్పుడు అంతనా ఇంతనా అని రాగాలు తీయకూడదు. నా పక్కన నా ఫ్రెండ్కి చెప్తున్నానులేండి. ఇక నూనె కాగింది. నెమ్మదిగా ముక్కలన్నీ గ్రేవీతో బాగా ఒత్తుగా తీసుకొని 2 ఇంచుల పైనుంచి వేసుకోవటమే. చిన్నప్పుడు మన ఊళ్ళో అంగడికి వెళ్ళి బజ్జీల షాప్స్ ముందు అలా కూర్చొని చూసేవాళ్ళం. మీకు ఏమైనా గుర్తుందా? ఏముంటుందో తెలియదు కానీ అలా దాని వంక చూస్తూ కూర్చుండిపోతాం. నాకు కూడా అలా ఇష్టం, మీకు కూడా ఇష్టమేమో అని నేను 1 కేజీ చికెన్ మొత్తం ఫ్రై చేసే వరకు వీడియో పెట్టాను. మీకు బోర్ కొడితే ఫార్వర్డ్ చేసేయచ్చు. కానీ ఎంతసేపు ఫ్రై చేయాలో అండ్ ఇంకా కొన్ని చిట్కాలు మధ్యలో చెప్తూ ఉంటాను, కాబట్టి మిస్ చేయకండి. ఇక్కడ చూసారా, జస్ట్ 5 మినిట్స్ ఎలా అయిందో. వాటర్ మిలన్ సీడ్స్ కూడా సూపర్ గా అయ్యాయి. 5 మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయాలి, ఎందుకంటే ఫ్రిడ్జ్ లో నుంచి తీసుంటాం కాబట్టి ఎంతో కొంత చల్లగా ఉంటాయి కదా. సో చికెన్ వేయగానే ఆయిల్ చల్లారుతుంది కాబట్టి 5 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్ లో 5 మినిట్స్ వరకు ఫ్రై చేస్తే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది, క్రిస్పీగా రెడ్ గా. వావ్! మీకు విషయం తెలుసా, నేను ఎప్పుడు బజ్జీలైనా పకోడీలైనా ఇలా 3-4 వాయిలు వేస్తారు కదా, 2వ వాయి అయ్యేసరికి 1వ వాయి నుంచి సగం స్వాహా అయి ఉంటుంది. ఎంచక్క. రైట్ సైడ్ చూడండి, ఆ 1, ఆ 2, ఆ 3. అమ్మయ్య, ఎవరు చూడలేదు కదా. ఇప్పుడు సరదాగా అలా బయటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి ఫటాఫట్ తినేసి మళ్ళీ ఏం ఎరగని వెళ్ళిపోయేలాగా వచ్చి పకోడీల వంక అలా చూడటమే. మీరు ఎప్పుడైనా చేశారు? అలా చేసే ఉంటారులే, నేను చెప్పుకుంటున్నాను, మీరు చెప్పరు, అంతే డిఫరెన్స్. వావ్! ముబారక్ అబ్దుల్ అన్వర్ చికెన్ పకోడా కర్నూలు కృష్ణనగర్ స్టైల్ రెడీ అయిపోయింది. అబ్దుల్ బాయ్ అండ్ అన్వర్ బాయ్, అస్సలాముఅలైకుం. మీకు అన్యాయం చేశానని ఫీల్ అవ్వకండి, మీ గొప్పదనం చాటి చెప్దామని మీ రెసిపీ చేశాను. కర్నూలు వాళ్ళు తప్ప వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి తినడం కష్టం కదా. సో మీ రెసిపీ గ్రేట్నెస్ మిగతా వాళ్ళందరికీ కూడా తెలియాలని చేశాను. ముజే మాఫ్ కరో బాయ్. ఇకపోతే మీరు ఇందాక చికెన్ పకోడా ఎంత క్రిస్పీగా అయిందో చూశారు కదా, మరి అట్లుంటది మనతో. చెప్పడం మర్చిపోయాను, వాటర్ మిలన్ సీడ్స్ ఎందుకు వేస్తారో నేను తెలుసుకున్నది ఏంటంటే, వాటర్ మిలన్ సీడ్స్ గుడ్ ఫర్ హెల్త్ అనే కాదు, అవి వేయటం మూలన చికెన్ పకోడాకి మోర్ క్రంచీనెస్ వస్తుంది అండ్ దానికి పట్టిన ఆ మసాలా కూడా చాలా అంటే చాలా క్రంచీగా వస్తుంది. వాటర్ మిలన్ సీడ్స్ వేస్తే యాక్చువల్లీ అమ్మేవాడికి బొక్క, ఎందుకంటే అవి చికెన్ తూకం కంటే రేట్ ఎక్కువ. అవి వేయటం వల్ల పెద్ద ప్రాఫిట్ ఏమి ఉండదు నా అంచనా ప్రకారం, కానీ తక్కువ ప్రాఫిట్ వచ్చినా మంచి క్వాలిటీ ఇవ్వాలనేది వాళ్ళ పాయింట్ ఏమో బహుశా. అసలైన చికెన్ పకోడీ అంటే క్రంచీగానే ఉండాలండి, అలా కాకుండా కొరికితే పిజ్జా లాగా సాగింది అనుకోండి, ఏమంటారు వాటిని? ఆ బజ్జీలమ్మా బజ్జీలే అంటారు, అవునా కదా. అందుకే ఆప్షన్ ఈజ్ యువర్స్. బజ్జీలు కావాలంటే బజ్జీలు వేసుకోవచ్చు, క్రిస్పీ చికెన్ పకోడా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇది వెల్లుల్లి కారం, జస్ట్ వెల్లుల్లి ఉప్పు కారం రోట్లో రఫ్గా దంచేసాను అంతే. అది వేస్తారు వాళ్ళు, అబ్బాబ్బాబ్బా మామూలుగా ఉండదులే, పిచ్చి పీక్స్ వెళ్తుంది. మందు బాబులకైతే మామూలుగా ఉండదు. కర్నూలు గాయస్, మీరు కర్నూలులోనే ఉండి ఇది మీకు తెలియకపోతే అర్జెంటుగా వెళ్ళి ఇలా పిచ్చకిస్తా బాబీ అనే అతను మీ రెసిపీ బట్టబయలు చేశాడండి యూట్యూబ్లో, అది చూసి అసలు ఏమంతా పొడిచే టేస్ట్ ఉందని తినడానికి వచ్చామని చెప్పండి. అప్పుడు కానీ నన్ను ఎగిరెగిరి తన్నారు, ఓకేనా? బాబోయ్, పొరపాటున
పేరుని అలా చెప్పారు. నా పేరు చెప్తే పర్వాలేదు కానీ మిగతా విషయాలు చెప్పకండి. ఓకే గాయ్స్, ముబారక్ చికెన్ పకోడీ మీకు నచ్చితే ఫసక్ అని ఒక కోడిని ఫ్రెష్ గా వేసేసి పకోడీకి రెడీ పెట్టుకొని మళ్ళీ మన వీడియో ఫస్ట్ నుంచి చూసేయండి. హోప్ మై లవ్లీ పిచ్చకిస్తా గాయ్స్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నచ్చితే మీరు కూడా చేసుకొని ఒక మంచి ఫోటో కొట్టేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయడం మర్చిపోద్దు. ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఒక చిన్న పాత పాట, అబ్బా పండుగ రోజు కూడా పాత రవికేనా అని సారీ అండి, పొరపాటైంది. పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యనా, పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యనా, ఏదో పాపం పసివాణ్ణి జాలి చూపి వదలండి మన్నించండి, అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నా ముందర, అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నా ముందర, ఠా 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 ఠా, వెకిలి వేషాలు ముదిరిపోతేను అసలు పాఠాలు నేర్పనా, యముడైన వాడు వెనక ఉన్నాడు తెలుసునా తెలియ చెప్పనా, వద్దు వద్దు బాబోయ్ తప్పు కాగితల్లోయ్ చెంపలేసుకుంటా గోడ కుర్చీ వేస్తా, మొన్ననే నేను కళ్ళు తెరిచాను ఇంతలో నన్ను బూచాడికిచ్చేకు, అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నా ముందర, అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నా ముందర, పోనీ పాపం అనుకుంటే ఓహో చనువే ముదిరిందే మర్యాదేనా, పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యనా, అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నా ముందర. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.